చివరికి ఈ రోజుతో మనం అనుకున్నది అయింది మామ. మన మజిల్ గేమింగ్ ఛానల్లో డే 90 చివరికి మనం అనుకున్న 90 days ఛాలెంజ్ కంప్లీట్ అయింది మామ. ఈ రోజుతో చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మామ. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను 90 days నాన్ స్టాప్ గా కన్సిస్టెన్సీగా పోస్ట్ పెడతానని అనుకోలేదు నేను ఇప్పుడు దాకా. నేను నిజంగా ఈ ఛాలెంజ్ లేకుండా ఉంటే నేను పెట్టేవాడిని కదేమో మామ. అవును మామ, నేను కన్సిస్టెన్సీగా పెట్టానా లేదా అనేది చూశాను, కానీ నేను ఏదో ఫాలోవర్స్ కోసం ఏదో యూస్ కోసం అయితే చూడలేదు నేను ఇప్పుడు దాకా. అలా చూస్తుంటే నేను ఫస్ట్ లోనే మానేసి ఉండేమో. ఇది చెప్పడానికి కారణం కూడా కొంచెం మంది అనుకుంటారు కదా మామ, అలానే యూస్ లేకుండా ఎందుకురా చేయటం అని. అలా అని చెప్పేసి ఆపకూడదు మామ. మనకి ఎలా ఉన్నా సరే ఏదో విధంగా పెట్టామా లేదా అన్నది కావాలి మనకి. కావాలంటే నా ఫస్ట్ వీడియోస్ ఇప్పుడు వీడియోస్ కొంచెం కంపేర్ చేసి చూడండి మామ, చాలా డిఫరెన్స్ ఉంటది. అందుకని నేను ఏదో విధంగా పెట్టడానికి ట్రై చేసి తప్పించి రోజు ఒకటే కంటెంట్ పెట్టలేదు. మనకి 90 days అన్నది జస్ట్ బిగినింగ్ మాత్రమే మామ. మనకి ఇంకా చాలా ఉంది. మన గోల్స్ రీచ్ అవ్వాలంటే ఇది అసలు సరిపోదు, ఇంకా చాలా చెయ్యాలి మనం. నేనైతే ఈ మజిల్ గేమింగ్ ఛాలెంజ్ ఆపాలనుకోవట్లేదు మామ. మీరే చెప్పాలి ఆపాలా పెట్టాలని. అండ్ అలానే నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను మామ. మన మైండ్ లో ఎప్పుడో ఒకటే గుర్తుపెట్టుకోవాలి మామ. ఏదో 90 days ఛాలెంజ్ 30 days ఛాలెంజ్ చేసినంత మాత్రాన బాడీ వస్తుందంటే అసలు కాదు మామ. ఇంకా 90 days లోని 30 days లోని బాడీ వచ్చేస్తే ఇంకేముంది మామ. అలా అయితే ఇంకా మొత్తం అందరూ బాడీ బిల్డర్ లా ఉంటారు. మినిమం ఒక 2-3 సంవత్సరాలు చేయాలి మామ అసలైన బాడీ రావాలంటే, మంచి ఫిజిక్ అచీవ్ చేయాలంటే. నేనైతే నెక్స్ట్ వచ్చే న్యూ ఇయర్ కల్లా నేను ఏదో ఒక మంచి ఫిజిక్ అచీవ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. 100% మైండ్ లో పెట్టుకున్నాను. అలా చేయాలంటే మన 100% ఎఫర్ట్స్ పెట్టాలి మామ. నేనైతే 100% ఏంటి 100 కన్నా ఎక్కువే పెడతాను మామ. నేనైతే కన్ఫర్మ్ గా చూద్దాం ఇంకా అప్పటికి ఎంత మంచి ఫిజిక్ అచీవ్ చేస్తాం అన్నదే చూడాలి. అంతే మరి ఈ రోజుకుంటా మరి. బాయ్ మామ.